వెల్కమ్ టు ఐఏసీఈ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ స్టేట్ బికమ్ ద ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఇష్యూ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ యూజింగ్ బ్లాక్ చైన్ టెక్నాలజీ? సో బ్లాక్ చైన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ని ఇష్యూ చేయడంలో ఏ స్టేట్ ఫస్ట్ టైం ఇలాంటి ఇనిషియేషన్ తీసుకుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో గుజరాత్, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక. సో డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేసి మహారాష్ట్ర ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. సో జనరల్గా బ్లాక్ చైన్ టెక్నాలజీ లాంటి వాటిని మనం దేంట్లో చూసామంటే క్రిప్టో కరెన్సీ లేదా వర్చువల్ కరెన్సీ లాంటి వాటి కోసం ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన న్యూస్ అనేది మనం చూడడం జరిగింది. అయితే అలాంటి బ్లాక్ చైన్ టెక్నాలజీ విధానాన్నే ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా యూజ్ చేయడానికి పలు కంట్రీస్ ముందుకు వచ్చాయి. దాంట్లో ఇండియా ఒకటి. అయితే ఇండియాలో మహారాష్ట్ర, ఎస్పెషల్లీ మహారాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ బోర్డ్ ఏదైతే ఉందో దాని యొక్క సహకారంతో సో ఇటీవల ఈ టెక్నాలజీని ఆ రాష్ట్రంలో ఇంట్రడ్యూస్ చేయనుంది మహారాష్ట్ర ప్రభుత్వం. సో అందుకని చెప్పేసి న్యూస్లో ఉంది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఉద్ధవ్ ఠాక్రే. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ కంట్రీ బికమ్స్ ద ఫోర్త్ కంట్రీ రోల్ అవుట్ బ్లాక్ చైన్ పవర్డ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్? ఇప్పుడే చెప్పాం. సో ఇండియా ఫోర్త్ కంట్రీగా అయ్యింది. అంతకు ముందర 3 కంట్రీస్ వచ్చేటప్పటికి 3 డిఫరెంట్ కంట్రీస్ ఉన్నాయి ఆల్రెడీ ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీని ఇంట్రడ్యూస్ చేసే. సో ఫోర్త్ కంట్రీగా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఎడ్యుకేషన్ సిస్టంలో ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్ సెక్టార్లో యూజ్ చేసిన కంట్రీ ఇండియానే. సో ఫోర్త్ కంట్రీగా ఉన్నది మాత్రం ఇండియా. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అలాగే ఫస్ట్ కంట్రీ ఏది అంటే మాల్టా ఇలాంటి బ్లాక్ చైన్ సిస్టమ్ని ఎడ్యుకేషన్ సిస్టంలో ప్రవేశపెట్టింది. అండ్ సెకండ్ వచ్చేటప్పటికి సింగపూర్, అండ్ థర్డ్ వచ్చేటప్పటికి బెహ్రెయిన్, అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి ఇండియా. విచ్ కంట్రీ బికమ్స్ ద ఫోర్త్ కంట్రీ టు రోల్ అవుట్ బ్లాక్ చైన్ పవర్డ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్? దట్ ఈస్ ఇండియాగా చెప్పొచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి హూ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభ? సో డిప్యూటీ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభగా ఇటీవల ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. లైక్ ఆప్షన్స్ వచ్చేటప్పటికి మనకి అనురాగ్ సింగ్ ఠాకూర్ ఉన్నారు. సో అనురాగ్ సింగ్ ఠాకూర్ ఇటీవల స్పోర్ట్స్ మినిస్టర్గా అపాయింట్ అయ్యారు మినిస్ట్రీ ఆఫ్ స్పోర్ట్స్కి. ఈయన పొజిషన్లో ఇది వరకు ఉన్నది కిరణ్ రిజ్జు. కిరణ్ రిజ్జుని ఇప్పుడు లా మినిస్టర్గా అపాయింట్ చేశారు. ఇప్పుడు మాత్రం మనకి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నది ఎవరు అంటే అనురాగ్ సింగ్ ఠాకూర్. నెక్స్ట్ వన్ అశ్విని వైష్ణవ్. సో అశ్విని వైష్ణవ్ వచ్చేసి మనకి రైల్వే మినిస్టర్గా అపాయింట్ అయ్యారు. పీయూష్ గోయల్ స్థానంలో అశ్విని వైష్ణవ్ ఇప్పుడు నూతన రైల్వే మినిస్టర్గా ఉంటున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గజేంద్ర సింగ్ షెకావత్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తికి ప్రస్తుతం మినిస్టర్గా ఉన్నది గజేంద్ర సింగ్ షెకావత్గా చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ ముక్తార్ అబ్బాస్ నఖ్వీ మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీస్ మినిస్టర్గా ఇప్పుడు మనకు ఉన్నది ఎవరు అంటే ముక్తార్ అబ్బాస్ నఖ్వీగా చెప్పొచ్చు. అయితే ఒకళ్ళు స్పోర్ట్స్, ఒకళ్ళు మైనారిటీ మినిస్టర్, అండ్ ఒకళ్ళు వచ్చేసి మనకి మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి, ఒకళ్ళు వచ్చేసి రైల్వేస్ మినిస్టర్. వీళ్ళల్లో ఎవరు డిప్యూటీ లీడర్ హౌస్ ఇన్ రాజ్యసభగా అపాయింట్ అయ్యారని అడుగుతున్నారు. ఈ కాన్సెప్ట్ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది తవార్ చంద్ గెహ్లాట్ ఇక్కడి నుంచి రావాలి. సో ఇక్కడి నుంచి పొజిషన్స్ అన్ని మారాయని చెప్పచ్చు. తవార్ చంద్ గెహ్లాట్ గారు సో ఇది వరకు మనకి ఎట్లా వర్క్ చేశారు అంటే లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ ద రాజ్యసభ కింద వర్క్ చేశారు. లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద రాజ్యసభ కింద వర్క్ చేసింది తవార్ చంద్ గెహ్లాట్. అయితే ఇటీవల ఈయనని న్యూ గవర్నర్ టు ద కర్ణాటక కింద అపాయింట్ చేశారు. కర్ణాటక యొక్క నూతన గవర్నర్గా అపాయింట్ అయ్యారు. దానివల్ల లీడర్ ఆఫ్ హౌస్ ఇన్ ద రాజ్యసభ అనే ప్లేస్ వెకేట్ అయింది. ఆ ప్లేస్లో నూతనంగా పీయూష్ గోయల్ గారిని అపాయింట్ చేశారు. అంటే ఇప్పుడు ఎవరైతే పీయూష్ గోయల్ ఉన్నారో లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ రాజ్యసభగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇది వరకు ఈయన డిప్యూటీ లీడర్ ఇన్ ద హౌస్ ఆఫ్ రాజ్యసభగా ఉన్నారు. సో ఈయన లీడర్ అవ్వడంతో డిప్యూటీ లీడర్ పొజిషన్ ఖాళీ అయింది. అలా వెకేట్ అయిన డిప్యూటీ లీడర్ ఇన్ ద హౌస్ ఆఫ్ రాజ్యసభకి ఇటీవల అపాయింట్ అయిన వ్యక్తి వచ్చేసి మనకి ఎవరు అంటే మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి, మైనారిటీ మినిస్టర్ అయిన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ అపాయింట్ అవ్వడం జరిగింది. సో డిప్యూటీ లీడర్ హౌస్ రాజ్యసభ ఎవరు అంటే ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, అండ్ లీడర్ ఆఫ్ ద హౌస్ ఇన్ ద రాజ్యసభ ఎవరు అంటే పీయూష్ గోయల్. అంతకు ముందర ఎవరైతే లీడర్ ఆఫ్ హౌస్ ఆఫ్ రాజ్యసభ కింద వర్క్ చేశారో తవార్ చంద్ గెహ్లాట్ ఇటీవల ఏ స్టేట్కి నూతన గవర్నర్గా అపాయింట్ చేయబడ్డారు అంటే కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Which state government has announced to provide government jobs for all national games medalists?
సో నార్మల్గానే క్వశ్చన్ అర్థమవుతుంది. ఆల్ నేషనల్ గేమ్స్ మెడలిస్ట్కి మనకి ఏ స్టేట్ ఇటీవల ఉద్యోగాల్ని గవర్నమెంట్ జాబ్స్ని ఇస్తాము అని ప్రకటించింది అని అడుగుతున్నారు. అస్సాం. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇటీవల జరిగిన ఒక సమావేశంలో అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్న హిమాంత్ బిశ్వ శర్మ ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఆ అనౌన్స్మెంట్ ఏంటి అంటే ఎవరైతే అస్సాం తరపున నేషనల్ లెవెల్లో ఆడి పథకాల్ని గెలుచుకున్నారో, మెడల్స్ని గెలుచుకున్నారో అలాంటి పర్సన్స్కి గవర్నమెంట్ జాబ్స్ ఇస్తామని చెప్పడం జరిగింది. దానితో పాటు ఇంకొకటి ఏదైతే స్పోర్ట్స్ పెన్షన్ ఉందో ఇప్పుడు 8,000 దాకా వస్తుంది. ఆ 8,000ని 10,000 దాకా చేస్తాము అస్సాంలో అని చెప్పేసి ఈయన చెప్పడం జరిగింది. అండ్ యాక్చువల్గా ఈయన ఇప్పుడే అనౌన్స్ చేశారు. ఇంతకు ముందర అస్సాం చీఫ్ మినిస్టర్గా ఉన్న సర్బానంద్ సోనోవాలా ఎవరైతే ఉన్నారో ఆయన ఆల్రెడీ అస్సాంలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్, ఇండియా వైడ్గా వన్ ఆఫ్ ద పాపులర్ స్పోర్ట్స్ పర్సన్ హిమా దాస్ ఎవరైతే ఉంటారో ఆమెకి డిఎస్పీ పదవిని కూడా ఇవ్వడం జరిగింది. సో ఆ తర్వాత హిమాంత్ బిశ్వ శర్మ లేటెస్ట్గా ఈ అనౌన్స్మెంట్ని చేయడం జరిగింది. సో నేషనల్ గేమ్స్ మెడలిస్ట్ ఈ పథకాన్ని, ఈ స్కీమ్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది అంటే దట్ ఈజ్ అస్సాం. Recently, which state government has launched a draft Agar Wood Policy 2021 and set a target doubling the plantation by 2025. అగార్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు. ఇటీవల ఇంటర్నేషనల్ అగార్ ట్రేడ్ సెంటర్ని ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే అస్సాంలో. దాని తర్వాత రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. మిడిల్ ఈస్ట్ కంట్రీలో దాదాపుగా 3 దశాబ్దాల నుంచి ఏదైతే 3 మనకి దశాబ్దాల నుంచి కూడా మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి ఎక్కువగా అగార్ని సప్లై చేస్తున్న స్టేట్స్లో త్రిపుర వన్ ఆఫ్ ద స్టేట్గా చెప్తున్నారు. బ్యాంబూ, రబ్బర్ తర్వాత త్రిపురలో దాదాపుగా 50 లక్షల చెట్లు ఆక్యుపై చేయబడింది ఏది అంటే దట్ ఈస్ అగార్ ఓన్లీ. అలాంటి అగార్ ఆయిల్ ప్రొడక్షన్, అగార్ చిప్స్ ప్రొడక్షన్ ద్వారా దాదాపుగా 2,000 కోట్ల బిజినెస్ని 2025 కల్లా చెయ్యాలి అని త్రిపుర గవర్నమెంట్ సో అనుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఒక పాలసీని కూడా అనౌన్స్ చేసింది, అగార్ వుడ్ పాలసీ 2021. దీన్ని అనౌన్స్ చేసిన గవర్నమెంట్ ఏది అంటే త్రిపుర. సో బిప్లబ్ కుమార్ దేబ్ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం చీఫ్ మినిస్టర్గా ఉంటున్నారు త్రిపురకి, ఈయనని ఇటీవల ప్రైమ్ మినిస్టర్ని విజిట్ చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ అగార్ ట్రేడ్ పాలసీ గురించి ఆయన ప్రస్తావించనున్నారు. అందుకని చెప్పేసి న్యూస్లోకి వచ్చింది. ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ త్రిపుర. As per India Lightning Report 2020 compared to 2019, how much percentage increase in lightning in India in 2020? సో ఇటీవల మనకి ఏదైతే క్లైమేట్ లైట్నింగ్ రిపోర్ట్ 2020 వచ్చిందో యాన్యువల్ రిపోర్ట్, సో పిడుగుపాటు అంటాం కదా, దీనికి సంబంధించిన రిపోర్ట్ ప్రకారం హౌ మచ్ పర్సంటేజ్ ఇంక్రీజెస్ ఇన్ ద లైట్నింగ్ ఇన్ ఇండియా ఇన్ 2020 అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో 10.5%, 16.7%, 30.5%, 22.6%. ఆన్సర్ వచ్చేసి 22.6% ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. క్లైమేట్ ఏదైతే రీసెటిల్మెంట్ అబ్జర్వేషన్ సిస్టమ్ అండ్ పీసీ ఏదైతే ఉందో మనకి ప్రమోట్ కమిషన్, సో CROPS, సో ఇది ఇటీవల మనకి ఏదైతే ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఉంటుందో దాని యొక్క సహాయంతో ఈ రిపోర్ట్ని ఇచ్చింది. ఈ రిపోర్ట్లో 2019-20 కంపేర్ చేసుకుంటే పిడుగుపాటు లేదా లైట్ స్ట్రైక్నింగ్ అనేది 22.6% పెరిగిందిగా చెప్పింది. దాంతోపాటు ఈ రిపోర్టు ప్రకారం బీహార్ సెక్యూర్డ్ టాప్ స్టేట్. పిడుగుపాటుకి గురి అయిన ప్రాంతాల్లో కానీ లైట్ స్ట్రైట్నింగ్ జరిగిన ప్రాంతాల్లో బీహార్ టాప్ ప్లేస్ని సెక్యూర్ చేసుకుంది అని, దాని తర్వాత ఉత్తరప్రదేశ్ ఉందని, అండ్ దాని తర్వాత మధ్యప్రదేశ్ ప్లేసెస్ని సెక్యూర్ చేసుకుందని చెప్పడం జరిగింది. సో ఇది ఇక్కడ ఈ రిపోర్ట్లో వన్ ఆఫ్ ద ముఖ్యమైనదిగా చెప్పొచ్చు. అదే సిటీస్ విషయానికి వస్తే టాప్ ఫస్ట్ అండ్ టాప్ సెకండ్ ప్లేసెస్ కూడా మనకి ఒడిస్సాకి సంబంధించినవిగా ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏవైతే మనకి థండర్ బోల్ట్ కండక్టర్స్ లేదా లైట్నింగ్ కండక్టర్స్ అంటామో ఇలాంటివి ఇన్స్టాల్ చేయడంలో కూడా ముందున్న సిటీగా లేదా ముందున్న స్టేట్గా పరిగణించబడింది ఏది అంటే ఒడిస్సా ఈ రిపోర్టు ప్రకారం. సో ఇది ఈ రిపోర్ట్లో ఉన్న మెయిన్ ఫీచర్స్గా మనం చెప్పొచ్చు. నెక్స్ట్ వన్, recently which institute has launched a new scheme called fast and secure transmission of electronic record? సో ఈ కింది వానిలో ఏ సంస్థ ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రికార్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ని స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ వచ్చేసి సుప్రీం కోర్ట్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల సుప్రీం కోర్ట్ మనకి ఫాస్ట్ అండ్ సెక్యూర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ రికార్డ్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేయడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, which country organized BRICS Labour and Employment Ministers meeting held in July 2021?
యాక్చువల్గా మనకి బ్రిక్స్ యూనివర్సిటీ సమావేశమైన, బ్రిక్స్ 2021 సమావేశమైన, లేదా బ్రిక్స్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ అయినా, ఈ మీటింగ్స్ అన్నీ కూడా ఎక్కడ కండక్ట్ చేయబడ్డాయి అంటే దట్ ఈస్ ఇండియా. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో బ్రిక్స్ లేబర్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ హెల్డ్ ఇన్ జూలై 2021 ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆల్రెడీ బ్రిక్స్లో మెంబర్స్ మీకు తెలుసు, బ్రెజిల్ ఉంది అండ్ రష్యా ఉంది అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా ఈజ్ దేర్, చైనా ఈజ్ దేర్, సౌత్ ఆఫ్రికా ఈజ్ దేర్. సో కంబైన్డ్గా దీన్ని బ్రిక్స్ అని చెప్పేసి పిలుస్తున్నాం. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. శ్రీలంక రీసెంట్లీ హెల్డ్ a virtual maritime exercise షీల్డ్ విత్ విచ్ కంట్రీ? సో ఎక్సర్సైజ్ షీల్డ్ అనేది శ్రీలంక ఇటీవల కండక్ట్ చేసింది. అది ఏ కంట్రీతో కలిసి కండక్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఇండియా అండ్ యుఎస్ఏ, ఇండియా అండ్ జపాన్, ఇండియా అండ్ మంగోలియా, ఇండియా అండ్ మాల్దీవ్స్. సో ఇటీవల ఇండియా అండ్ మాల్దీవ్స్తో కలిసి మనకి శ్రీలంక కండక్ట్ చేసిన ఎక్సర్సైజ్ పేరు ఎక్సర్సైజ్ షీల్డ్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Which High Court is the first court in the country to make the proceedings accessible to all through live streaming? సో జనరల్గా మనం చెప్పుకున్నాం ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ అని, అది ఫస్ట్ స్టార్ట్ చేసింది యాక్చువల్గా మధ్యప్రదేశ్లో ఇటీవల స్టార్ట్ చేయబడింది ఆన్లైన్ డిస్ప్యూట్ రిజల్యూషన్, లైక్ జబల్పూర్ కానీ, భూపాల్ కానీ, గ్వాలియర్ లాంటి ప్రాంతాలలో. సో దాని తర్వాత సుప్రీంకోర్టు ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసింది ఇంటర్నెట్ ఫెసిలిటీస్ గురించి ప్రిజన్స్లో, జైళ్ళల్లో. ఎందుకంటే బెయిల్ ప్రొసీడింగ్స్ త్వరగా ఫాస్ట్గా జరగట్లేదు, కోర్టు నుంచి ఎగ్జాక్ట్ టైంలో ఆ ప్రొసీడింగ్స్ అనేవి కంప్లీట్ అయినా ప్రిజన్స్ ఏవైతే ఉన్నాయో, జైళ్ళు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి జరగట్లేదు. దీనికి కారణం ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ప్రాపర్గా లేకపోవడం అని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల చెప్పడం జరిగింది. సో దాని తర్వాత మళ్ళీ రీసెంట్గా మీరు చూసారు ఒక ఎలక్ట్రానిక్ రికార్డ్స్ గురించి ఒక ప్లాట్ఫామ్ని కూడా ఇటీవల సుప్రీంకోర్టు తీసుకొచ్చింది. ఇవన్నీ ఒకవైపు అయితే భారతదేశంలో ఫస్ట్ టైం ఏ హైకోర్టు లేదా ఏ స్టేట్ యొక్క కోర్ట్స్ వర్చువల్గా కండక్ట్ చేశాయి స్ట్రీమింగ్స్ని, లైవ్ స్ట్రీమింగ్స్ని అని అడుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, తెలంగాణ, ఒడిస్సానా అని. సో ఆన్సర్ వచ్చేసి గుజరాత్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ డి ఈజ్ అ కరెక్ట్ వన్. సో Gujarat High Court is the first court in the country to make the proceedings accessible to all through live streamings. So option D is the correct one. Next one, who has conferred with 2021 మోహన్ బాగన్ రత్న పోస్టమస్లీ అవార్డ్? సో జనరల్గా మోహన్ బాగన్ రత్న అవార్డు అనేది 2001 నుంచి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే జూలై 29న మోహన్ బాగన్ డే కింద రికగ్నైజ్ చేశారు. జూలై 29న ఆ డేని అనుసరించి 2001 నుంచి ప్రతి సంవత్సరం కూడా ఎవరైతే ఫార్మర్ స్పోర్ట్స్ పర్సన్స్ ఉంటారో, మాజీ క్రీడాకారులు ఎవరైతే స్పోర్ట్స్లో కాంట్రిబ్యూట్ చేస్తారో, అది హాకీ అయినా, ఫుట్బాల్ అయినా, ఏదైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గేమ్, సో అక్కడ వాళ్ళకి ఈ అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అయితే 2021కి గాను మోహన్ బాగన్ రత్న అవార్డు ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు. కేశవ్ దత్తా అండ్ నెక్స్ట్ ప్రసూన్ బెనర్జీనా, లేకపోతే శివాజీ బెనర్జీనా, పలాష్ నందీనా అని అడుగుతున్నారు. సో పలాష్ నందీకి వచ్చేసి ఆల్మోస్ట్ మనకి 2020లో రావడం జరిగింది. 2020లో పలాష్ నందీకి గర్బాక్ సింగ్ ఎవరైతే హాకీ ప్లేయర్ ఉన్నారో సో ఆయనకి, అండ్ పలాష్ నందీ వచ్చేసి మనకి క్రికెటర్, ఫార్మర్ క్రికెటర్, వీళ్ళిద్దరికి 2020లో వచ్చింది. అయితే 2021లో వచ్చింది ఎవరికంటే శివాజీ బెనర్జీ. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. సో ఈయన ఫుట్బాల్ ప్లేయర్ అండ్ యాజ్ వెల్ ఎస్ అ గోల్ కీపర్ కూడా. సో ఈయన గేమ్లో చేసిన కాంట్రిబ్యూషన్కి గాను 2021 మోహన్ బగాన్ రత్న అవార్డ్ జూలై 29న మోహన్ బగాన్ డేని పురస్కరించుకుని అనౌన్స్ చేయడం జరిగింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇక మోహన్ బగాన్ అనే విషయానికి వస్తే ఇండియాలోనే అండ్ ఆసియాలోనే వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పోర్ట్స్ అథ్లెటిక్ క్లబ్గా మోహన్ బగాన్ అథ్లెటిక్ క్లబ్ని చెప్పొచ్చు. అలాగే మోహన్ బగాన్ అనే ఒక ఫుట్బాల్ టీం, ఓల్డెస్ట్ ఫుట్బాల్ టీం కలకత్తాకి సంబంధించింది. దాదాపుగా 100 సంవత్సరాల క్రితం ఇదే రోజున ఆల్మోస్ట్ మనకి 1911 ఆ టైంలో బ్రిటిష్ రెజిమెంట్ క్లబ్కి వ్యతిరేకంగా ఆడి కప్ని కూడా గెలుచుకోవడం జరిగింది. సో అందుకే ఈ డేకి ఇంత ప్రాముఖ్యత కలిగిందని కూడా చెప్పొచ్చు. ఇదే డేన మోహన్ బగాన్ అనే డేని రికగ్నైజ్ చేశారు. ఆ నెక్స్ట్ 2001 నుంచి అవార్డుని కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. Recently, which country set a new internet speed world record with the data transfers at 319 terabytes per second? టెరాబైట్స్ పర్ సెకండ్ 319 రికార్డ్ని ఇటీవల సృష్టించింది ఎవరు? ఇంటర్నెట్ స్పీడ్ని కంట్రీలో అని అడుగుతున్నారు. చైనా, జపాన్, ఇండియా, యుఎస్ఏ.
సో ఆన్సర్ వచ్చేసి జపాన్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ వన్. ఇటీవల జపాన్ ఒక సరికొత్త రికార్డ్ని సృష్టించింది ఇంటర్నెట్ స్పీడ్లో. 3100 కిలోమీటర్స్ డిస్టెన్స్తో 319 టెరాబైట్స్ పర్ సెకండ్ యొక్క స్పీడ్తో ఆల్మోస్ట్ డేటాని, బల్క్ అమౌంట్ ఆఫ్ డేటాని ట్రాన్స్ఫర్ చేసి ఒక రికార్డ్ని సృష్టించడం జరిగింది. అది కూడా జపాన్ ఏదైతే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ ఉందో దాని యొక్క ఆ విభాగం యొక్క సహకారంతో సో ఇది చేయబడింది. ఆప్షన్ సి ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ అ జపాన్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి విచ్ ఫిలిం వాజ్ ఆన్ ద పామ్ డి ఆర్ అవార్డ్ అట్ ద 2021 కెనాస్ ఫిలిం ఫెస్టివల్. మీకు ఆల్రెడీ గుర్తుండే ఉంటుంది 2021 కెనాస్ ఫిలిం ఫెస్టివల్లో బెస్ట్ డాక్యుమెంటరీ విభాగానికి ఇండియాకి సంబంధించి అవార్డు రావడం జరిగింది. సో అది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. ఎవరైతే పాయల్ కపాడియా ఉన్నారో ముంబైకి సంబంధించిన వ్యక్తి, సో ఆమె ఈ అవార్డుని గెలుచుకోవడం జరిగింది. గోల్డెన్ ఐ అవార్డు అంటారని కూడా చెప్పాను. సో ముగ్గురు విమెన్స్ ఇప్పటికీ గోల్డెన్ ఐ అవార్డుని కెనాస్ ఫిలిం ఫెస్టివల్లో గెలుచుకున్నారు. థర్డ్ విమెన్ అండ్ ద ఫస్ట్ విమెన్ ఫ్రమ్ ద ఇండియా గోల్డెన్ ఐ అవార్డ్ని కెనాస్ ఫిలిం ఫెస్టివల్లో గెలుచుకుంది. అండ్ ముంబైకి చెందిన పాయల్ కపాడియా. అది నిన్న డిస్కస్ చేసాం. అయితే ఇక్కడేంటి రీసెంట్గా జరిగిన కెనాస్ ఫిలిం ఫెస్టివల్లో సో మనకి ఎవరు పామ్డీ అవార్డ్ని అందుకున్నారని అడుగుతున్నారు. లైక్ నైట్ డ్రమ్ అండ్ నెక్స్ట్ మురీనా, డ్రైవ్ మై కార్ అండ్ నెక్స్ట్ టైటానియా అని ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి టైటానియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. సో ఏదైతే హారర్ బేస్డ్ ఫిలింగా క్రియేట్ చేయబడిందో టైటానియా ఇటీవల కెనాస్ ఫిలిం ఫెస్టివల్లో అవార్డుని తీసుకోవడం జరిగింది. ఆప్షన్ ఏ ఈజ్ అ కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్ చూద్దాం. Which state police department has launched a new initiative called the Pink Protection Project? సో పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఏ స్టేట్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది అని అడుగుతున్నారు. ఆప్షన్స్లో కర్ణాటక, అస్సాం, కేరళ అండ్ తమిళనాడు ఉన్నాయి. సో ఆన్సర్ వచ్చేసి ఏది కరెక్ట్ అంటే ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. కేరళ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. పింక్ ప్రొటెక్షన్ అనేది ఎస్పెషల్లీ విమెన్ ఓరియంటెడ్, అంటే విమెన్స్కి ప్రొటెక్షన్ కల్పించడానికి వాళ్ళకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటినన్నిటినీ కూడా చట్టపరంగా లీగలైజ్డ్గా సొల్యూషన్స్ని క్రియేట్ చేయడం కోసం ఈ పింక్ ప్రాజెక్ట్ లేదా పింక్ ప్రొటెక్షన్ అనే దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ కేరళ గురించి మనం డిస్కస్ చేసాం, మీకు గుర్తుండే ఉంటుంది. కేరళ ఈజ్ ద బెస్ట్ స్టేట్ విచ్ సెట్ ఎగ్జాంపుల్ ఫర్ ద డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ అని కూడా చెప్పచ్చు. లైక్ చిరీ ప్రాజెక్ట్ చూసాం, మెంటల్ స్ట్రెంత్ని పెంచడానికి స్టూడెంట్స్ అండ్ టీచర్స్ యాజ్ వెల్ యాజ్ అ పేరెంట్స్కి మోటివేషన్ ఇవ్వడానికి చిరీ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేశారు మొట్టమొదటిగా ఎర్నాకులంలో. అది సక్సెస్ అవడంతో కేరళ మొత్తం కూడా ఇటీవల ఈ చిరీ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ వన్, ఎవరైతే గర్భిణీ స్త్రీలు ఉంటారో, ఎవరైతే మనకి ప్రెగ్నెంట్ విమెన్స్ ఉంటారో సో వాళ్ళకి కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియలో మాతృకవచం అనే దాన్ని కూడా స్టార్ట్ చేసింది కేరళ ప్రభుత్వం. అండ్ దాని తర్వాత ఫ్లడ్స్ వల్ల 2018లో కేరళలో చాలా ప్లేసెస్ మనకి ఎఫెక్ట్ అయ్యాయి. వాటి నుంచి కంప్లీట్గా కేరళని డెవలప్ చేసేందుకు రీబిల్డ్ కేరళ ఇనిషియేటివ్ ప్రాజెక్ట్ 2ని కూడా కేరళ ఇటీవల స్టార్ట్ చేసింది. ఇలా ఒక్కొక్క పథకాన్ని స్టార్ట్ చేసుకుంటూ వస్తా ఇటీవల పింక్ ప్రొటెక్షన్ స్కీమ్ అనే దాన్ని కూడా కేరళ స్టార్ట్ చేసింది. దీంట్లో ఆల్మోస్ట్ మనకి 4 వీలర్ వెహికల్స్ లైక్ కార్స్ కానీ, బుల్లెట్ బైక్స్ కానీ, నార్మల్ బైక్స్ కానీ ఇట్లా వెహికల్స్ని యూజ్ చేసి దాదాపుగా 70కి పైగా వెహికల్స్ని యూజ్ చేసి అండ్ పోలీస్ డిపార్ట్మెంట్కి సహాయం అందించనుంది కేరళ ప్రభుత్వం. సో ఈ వెహికల్స్ ద్వారా ఆ పర్టిక్యులర్ దగ్గరగా ఉన్న గ్రామ పంచాయతీలకి కానీ, లేకపోతే హౌసెస్కి కానీ, కమ్యూనిటీస్ దగ్గరికి కానీ పోలీస్ యాక్సెసిబిలిటీ అనేది ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి విమెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, లేకపోతే దానివల్ల వచ్చిన కంప్లైంట్స్ కానీ ఫైల్ చేసుకుని లీగలైజ్డ్గా వాళ్ళకు ఒక సొల్యూషన్, ఒక ప్రొటెక్షన్ ఇవ్వబడతాయి. సో దానినే పింక్ ప్రొటెక్షన్ స్కీమ్ అని కూడా అంటారు. ఇటీవల కేరళ చీఫ్ మినిస్టర్ అయిన పి విజయన్ దీన్ని స్టార్ట్ చేశారు. నెక్స్ట్ వన్ చూద్దాం. The International Cricket Council has announced that how many countries will be its newest member. సో ఆల్రెడీ మనకు తెలుసు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ అనేది దుబాయ్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ టోటల్గా ఈ రోజుకి 106 మెంబర్స్ అనేవాళ్ళు ఐసీసీకి ఉన్నారు. అయితే ఇటీవల 3 సభ్యుల్ని ఇది మనకి మెంబర్షిప్ ఇవ్వడం జరిగింది. ఆ 3 కంట్రీస్ ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి మంగోలియా, అండ్ సెకండ్ వచ్చేసి స్విట్జర్లాండ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి తజికిస్తాన్. యాక్చువల్గా స్విట్జర్లాండ్ 2012 వరకు ఐసీసీ మెంబర్గా ఉండేది. డ్యూ టు సమ్ ఇష్యూస్, కొన్ని ఇంటర్నల్ ఇష్యూస్ వల్ల కావచ్చు, స్విట్జర్లాండ్ 2012లో ఐసీసీ మెంబర్షిప్ నుంచి తప్పుకుంది. దాదాపుగా 9 సంవత్సరాల తర్వాత అగైన్ స్విట్జర్లాండ్ ఈజ్ రీఅడ్మిటెడ్ ఇట్స్ మెంబర్షిప్ ఇన్ ఐసీసీగా చెప్పొచ్చు. లైక్ ఇక్కడ 3 మెంబర్స్ ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అ కరెక్ట్ వన్. స్విట్జర్లాండ్ క్యాపిటల్ మీకు ఆల్రెడీ తెలుసు బర్న్, అండ్ నెక్స్ట్ తజికిస్తాన్ యొక్క క్యాపిటల్ దషాన్బే, అండ్ నెక్స్ట్ మంగోలియా యొక్క క్యాపిటల్ ఉలెన్బాటర్. ఈ 3 కంట్రీస్ కూడా ఇటీవల ఐసీసీ యొక్క మెంబర్స్గా జాయిన్ అవడం జరిగింది. అయితే
ఆసియా నుంచి అయితే 22nd మెంబర్గా మనకి మంగోలియా, 23rd మెంబర్గా తజికిస్తాన్, యూరప్ నుంచి 35th మెంబర్గా మనకి స్విట్జర్లాండ్ అనేవి అడ్మిట్ అవ్వడం జరిగాయి. అయితే లాస్ట్ ఇయర్ 2019లో ఇదే విషయం మీద ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ న్యూస్లో ఉంది. ఎందుకంటే జాంబియా ఏదైతే ఉందో దానిని టర్మినేట్ చేయడం జరిగింది ఐసీసీ 2019లో. దాని తర్వాత రష్యాని కూడా ఐసీసీ మెంబర్షిప్ నుంచి సస్పెండ్ చేసింది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. సో రష్యా, జాంబియా టర్మినేటెడ్ అండ్ సస్పెండ్ కేటగిరీలో ఉన్నాయి. అండ్ మంగోలియా, తజికిస్తాన్, స్విట్జర్లాండ్ రీసెంట్గా మెంబర్స్ అయిన కేటగిరీలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్లో ఉన్నాయి. So this is about that International Cricket Council and who appointed recently its 3 new members అని చెప్పొచ్చు. And next one. Where is the Islamic Development Bank which was seen in the news recently? So Islamic Development Bank న్యూస్లో రీసెంట్గా ఉంది. అది ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. లైక్ సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, ఒమాన్. సో ఆన్సర్ వచ్చేసి సౌదీ అరేబియా ఈజ్ అ కరెక్ట్ ఆన్సర్. జెదా అనే ప్రాంతంలో మనకి సౌదీ అరేబియాలో ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ హెడ్ క్వార్టర్స్ అనేది లొకేట్ అయ్యి ఉంది. ఆల్రెడీ అందరికీ మనకి తెలుసు ఇస్లామిక్ కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంట, లేదా ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఏదైతే ఉందో ఇది 1969లో స్థాపించబడింది. టోటల్గా 57 ఇస్లామిక్ కంట్రీస్ దీంట్లో మెంబర్స్గా ఉన్నాయి. జియోగ్రఫికల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా కోఆపరేషన్ కోసం ఇవి ఏర్పాటయ్యాయని చెప్పొచ్చు. అలాంటివి ఈ 57 మెంబర్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళ ఫినాన్షియల్ మినిస్టర్స్ కాస్త ఫినాన్స్ మినిస్టర్స్, ఆర్థిక మంత్రులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ సమావేశమయ్యి 1973లో ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో 1975 నుంచి దీన్ని అఫీషియల్గా ఏమంటారు మనకి వర్కింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కూడా ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి జెదే, సౌదీ అరేబియాలో ఉంది. సో ఎవరైతే ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్లో మెంబర్స్గా ఉన్నారో ఆ 57 మెంబర్స్ కూడా మనకి ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్లో మెంబర్స్గా ఉంటారు. బట్ లార్జెస్ట్ షేర్ హోల్డర్ మాత్రం ఎవరు అంటే సౌదీ అరేబియా. ఇది దాని యొక్క బ్యాక్గ్రౌండ్. మరి అది న్యూస్లో ఎందుకుందంటే న్యూ ప్రెసిడెంట్ అపాయింట్ అయ్యారు. ఇటీవల ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్కి న్యూ ప్రెసిడెంట్గా మొహమ్మద్ సులేమానీ అల్ జసీర్ అనే పర్సన్ అపాయింట్ అవ్వడం జరిగింది. మొహమ్మద్ సులేమానీ అల్ జసీర్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ మానిటరీ ఫండ్స్ ఇన్ సౌదీ అరేబియా. సౌదీ అరేబియా మానిటరీ ఫండ్స్ ఆర్గనైజేషన్కి ఫార్మర్ ప్రెసిడెంట్గా వర్క్ చేసిన మొహమ్మద్ సులేమానీ అల్ జసీర్ ఎవరైతే ఉన్నారో ఆయన నూతన ఇస్లామిక్ డెవలప్మెంట్ బ్యాంక్కి ప్రెసిడెంట్గా అపాయింట్ కావడం జరిగింది. సో దట్ ఈస్ ద ఆప్షన్ A is the correct answer, Saudi Arabia. Thank you.